పోలీసులు సేవకు స్ఫూర్తి అని, సమాజ భద్రతకు భరోసా అని, వారి త్యాగం వెలకట్లేనిదని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కొనియాడారు. పోలీసుల అమరవీరుల దినాన్ని పురస్కరించుకుని ఉదయం రాజమహేంద్రవరంలోని పోలీస్ పెరేడ్ మైదానంలో మంత్రి కందుల, కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి నరసింహకిషోర్ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కందుల మాట్లాడుతూ పోలీసులు కుటుంబం కంటే ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చే సేవలు అమూల్యమని, రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల సంక్షేమం పట్ల నిబద్ధతతో ఉందన్నారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ 1959 అక్టోబర్ 21న లడక్ ప్రాంతంలో చైనా దాడుల సందర్భంగా సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణత్యాగం చేశారు. ఆ సేవా స్ఫూర్తిని, వారి ప్రాణత్యాగంను స్మరించుకుంటూ నివాళులు అర్పించడం జరుగుతోందన్నారు. ప్రతి ఒక్క పోలీసు సిబ్బంది ఆత్మ నిబద్ధతతో పనిచేయాలని, వారి కుటుంబ సభ్యుల సహకారం విలువైనదని గుర్తించాలి అని తెలిపారు. సభకు అధ్యక్షత వహించిన ఎస్పీ డి నరసింహకిషోర్ మాట్లాడుతూ దేశ భద్రత కోసం త్యాగం చేసిన అమరుల జ్ఞాపకార్థం నిర్వహించే ఈ కార్యక్రమం ప్రతి పోలీసు సిబ్బందికి స్ఫూర్తిదాయకమన్నారు. మాదక ద్రవ్యాలు, సింథటిక్ డ్రగ్స్ వంటి సామాజిక సమస్యలను ఎదుర్కోవడంలో పోలీసు వ్యవస్థ మరింత కృషి చేయాలి అని పేర్కొన్నారు. శివకేశవులకు ప్రీతికరమైనది పవిత్ర కార్తీక మాసం ఈ రోజు నుంచి ప్రారంభం కావడంతో జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక సందడి మొదలైంది. ఆధ్యాత్మిక సాధకులకు మోక్ష మార్గంగా భావించే కార్తీక మాసం తొలి రోజున తెల్లవారుజామునే భక్తులు పెద్ద సంఖ్యలో గోదావరి స్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించారు. శివాలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఈ రోజు నుంచి భక్తులు ఉపవాస దీక్షలు, అయ్యప్పమాల ధారణ ప్రారంభించారు. ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం వచ్చే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో కదిలి బలపడి దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతం, దాని సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నేటి నుంచి వరుసగా 3 రోజులు రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షం కురవనుంది. మిగిలిన జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే తప్ప బయటకు రావద్దంటూ వాతావరణ అధికారులు సూచించారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి ఉరుములతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి వేడుకల అనంతరం వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ రోజు ఉదయం 7 గంటల సమయానికి గాలి నాణ్యతా సూచి 347గా నమోదైంది. దీనిని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి చాలా ప్రమాదకరంగా వర్గీకరించింది. గత ఏడాది ఇదే రోజున గాలి నాణ్యత 296గా నమోదు కావడం గమనార్హం. ఈసారి కాలుష్యాన్ని తగ్గించేందుకు సుప్రీంకోర్టు హరిత బాణాసంచాకు మాత్రమే అనుమతి ఇచ్చినప్పటికీ పరిస్థితిలో ఏమాత్రం మార్పు కనిపించలేదు. ఇలాంటి కలుషితమైన గాలిని ఎక్కువసేపు పీల్చడం వల్ల తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని సిపిసిబి నిపుణులు హెచ్చరిస్తున్నారు. మావోయిస్టు అగ్రనేతల వరుస లొంగుబాట్ల నేపథ్యంలో దేశంలో మావోయిస్టుల నిర్మూలన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ ఈ నెల 24న దేశవ్యాప్త బంద్కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు అభయ పేరుతో కేంద్ర కమిటీ మంగళవారం ఒక లేఖను విడుదల చేసింది. కార్పొరేట్ల ప్రయోజనాల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కగారు యుద్ధాన్ని సాగిస్తూ మావోయిస్టులను హత్య చేయడానికి నిరసనగా ఈ బంద్కు పిలుపునిచ్చినట్లు కేంద్ర కమిటీ విడుదల చేసిన లేఖలో పేర్కొంది. మావోయిస్టుల హత్యలకు నిరసనగా అక్టోబర్ 23వ తేదీ వరకు నిరసన వ్యక్తం చేయాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది. ఆపరేషన్ కాగార్ నిలిపివేయడానికి దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమం నిర్మించాలని ఆ లేఖలో సూచించింది. నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. నేను దేవి. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. పున్నమి ఘాట్లో సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ సంస్థ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు. సతీ సమేతంగా హాజరైన సీఎం చంద్రబాబు. పాకాల సముద్ర తీరాన్ని పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేస్తామన్న మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్కు ఆదేశం. విశాఖలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గూగుల్ రాకతో విశాఖ రూపురేఖలే మారిపోతాయని వ్యాఖ్య. రాష్ట్రంలో అన్ని వర్గాలను ఎలా మోసం చేస్తున్నారో అలాగే ఉద్యోగులను కూడా సీఎం చంద్రబాబు దగా చేస్తున్నారు మండిపడ్డ మాజీ మంత్రి కురసాల కన్నబాబు. రాబోయే 10 ఏళ్లలో ఏఐ సాంకేతికతతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఊహించని అభివృద్ధి సాధించి చూపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
టెక్ దిగ్గజం గూగుల్ రాష్ట్రంలో $15 బిలియన్ భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిందని, భవిష్యత్తులో ఏఐకి ఏపీ చిరునామాగా మారితే విశాఖపట్నం దాని ప్రధాన కేంద్రంగా ఎదుగుతుందని ఆయన స్పష్టం చేశారు. విజయవాడలోని పొన్నమి ఘాట్లో సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన దీపావళి వేడుకలకు ఆయన తన అర్ధాంగి భువనేశ్వర్తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టామని అన్నారు. గతంలో వెంటిలేటర్పై కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రాన్ని డబుల్ ఇంజిన్ సర్కార్తో అభివృద్ధి పదంలో తీసుకువచ్చామని తెలిపారు. ఈ పండుగ మనకందరికీ ఒక మెసేజ్. ఎప్పుడు కూడా ఈ యొక్క చెడు ఉంటే ఆ చెడుని ఖండించడానికి చరిత్రలో కూడా అనేక సంఘటనలు జరిగినప్పుడు మళ్ళా అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రతి నిమిషం మీలో కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇలాంటి పండుగలు చేసుకుంటున్నాం. దీనివల్ల ఒక మెసేజ్ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అందుకే ఇటీవల అన్ని మీటింగ్లో చెప్తాను, ఎప్పుడు చెప్పేవాడిని కాదు. మళ్ళీ రాష్ట్రంలో వైకుంఠపాళి వద్దు. ఆ వైకుంఠపాళి ఉంటే మాత్రం మన జీవితాలు ఎప్పుడూ బాగుపడవని మరొక్కసారి పండగ పూట అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కేంద్రం రాష్ట్రం డబుల్ ఇంజిన్ సర్కార్, రెండు ప్రభుత్వాలు. ఈ రెండు ప్రభుత్వాల వల్ల ఈరోజు ఎక్కడ చూసినా ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చే పరిస్థితి వచ్చింది. మీరందరూ చేసిన పని ఓటేసి గెలిపించారు. ఆ ఓటు వల్ల ఈరోజు రాష్ట్రంలో 22 మంది ఎంపీలు మనం గెలిచాం. దీనివల్ల మీరు ఒకసారి ఆలోచిస్తే కేంద్రంలో ఈరోజు అన్ని పనులు మనకు అయ్యే పరిస్థితి వచ్చింది. వెంటిలేటర్ పై నుండే ఆర్థిక వ్యవస్థకి ప్రాణం పోసిన ఘనత కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఒక భరోసా ఇచ్చాం. 15 నెలల్లో మళ్ళీ ఆర్థిక వ్యవస్థని గాడిన పెట్టే పరిస్థితికి వచ్చాం. ఆ రోజు మేము సూపర్ 6 చెప్పాం. సూపర్ 6 మీరు ఒక్కసారి చూస్తే చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని విధంగా పింఛన్లు ఇచ్చాం, తల్లికి వందనం ఇచ్చాం, శ్రీశక్తి ఇచ్చాం, అన్నదాత సుఖీభవ, అన్నా క్యాంటీన్, దీపం 2, ఆటో డ్రైవర్స్కి భరోసా. కడాన నిన్నే మా ఎంప్లాయీస్ కూడా ఇక్కడే ఉన్నారు, నాయకులు ఇక్కడే ఉన్నారు. ఎంప్లాయీస్ కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వాములు కాబట్టి వారికి కూడా ఒక్క విడత డిఏ ఇచ్చి, హెల్త్ కార్డ్స్ కూడా ఒక్క నెలలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చి, పోలీసులు అయితే ఎప్పుడూ డ్యూటీ చేస్తూ ఉంటారు. అలాంటి వారికి ఒక నెల సరెండర్ లీవ్ కూడా ఎన్కాష్ చేసుకోవడానికి 210 కోట్ల రూపాయలు 2 ఇన్స్టాల్మెంట్లు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ చేస్తూనే ఇంకో పక్క సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ జరిగాయి. ఒకప్పుడు 18% ట్యాక్సులు కట్టేటివి ఈరోజు 5%కు వచ్చాయి. 12% కొన్ని 0%కి వచ్చే పరిస్థితికి వచ్చింది. ప్రతి ఒక్క కుటుంబానికి మేలు కలిగే జిఎస్టీ రిఫార్మ్స్ వచ్చాయి. ఈ రిఫార్మ్స్ కూడా మీరు ఒక్కసారి చూస్తే ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ జనరేషన్ రిఫార్మ్స్కి మనం ముందుకు పోయే పరిస్థితికి వస్తున్నాం. నేను కామన్ మ్యాన్ అడుగుతున్నాను, దీనివల్ల లాభం ఏంటంటే మాకు వెసులుబాటు వచ్చింది, మా జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి. ఇంకో పక్క వ్యాపారస్తులందరూ మా వ్యాపారం బాగా జరుగుతూ ఉంది. ఇంకో పక్కన చూస్తే దీనివల్ల ఇండస్ట్రియలైజేషన్ పెరుగుతుంది, ఉత్పత్తి పెరుగుతుంది, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ప్రతి ఒక్కరూ చెప్పే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఒక జిఎస్టీ వల్ల దగ్గర 15,000 రూపాయలు సంవత్సరానికి ప్రతి ఒక్క కుటుంబానికి ఆదా అయ్యే పరిస్థితి వస్తుంది. ఆ రోజు నేను చేసిన పని హైటెక్ సిటీ తీసుకొచ్చి ఐటీని ప్రోత్సహించాం. ఈరోజు మళ్ళీ మీరు చూస్తే క్వాంటమ్ కంప్యూటర్ తీసుకొచ్చి ఈ యొక్క అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ పెట్టాం. దీంతో ఈరోజు గూగుల్ అయితే ఏఐ హబ్ కింద చరిత్రలో ఎప్పుడూ రానంత పెట్టుబడి $15 బిలియన్ వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం పైన ఉండే నమ్మకం, విశ్వాసం. కొంతమందికి అర్థం కాని వ్యక్తులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళకి రాజకీయం తప్ప రాజకీయ మూర్ఖత్వం అంటున్నాను నేను. అలాంటి వ్యక్తులు ఎప్పుడు కూడా బాగుపడరు, వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని పాకాల సముద్ర తీరాన్ని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి పరిశీలించారు.
ఈ తీరాన్ని పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేస్తామని, దీనికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ రాజబాబును ఆదేశించారు. సముద్ర తీరాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. జిల్లాలో ఉన్నటువంటి బీచ్లో అందమైన బీచ్, సురక్షితమైన బీచ్, పాకల బీచ్ అని చెప్పేసి వారి సమీక్షల్లో గమనించారు. నేత డిస్కస్ చేసినప్పుడు మనం ఇంతకుముందు 14-19లో చేసిన అభివృద్ధిని పూర్తి చేయాలని చెప్పడం కూడా జరిగింది. క్లీన్ అండ్ గ్రీన్, స్వచ్ఛమైనటువంటి గాలి, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమంలో కాగా వచ్చినటువంటి వాళ్ళు పరిశుభ్రమైనటువంటి గాలిని పీల్చుకొని ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడాలి, ఆహ్లాదం ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ చెట్లు పెంచడం, చూసిన తర్వాత ఒక 2 కానీ 3 కానీ హై మాస్క్ లైట్లు ఏర్పాటు చేయడం వల్ల బీచ్ అనేది పబ్లిక్ బాగా విజిబుల్గా ఆనందంగా ఉండాలనే దాంతోపాటు ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్లుగా వచ్చినటువంటి ముఖ్యంగా మహిళా పర్యాటకులు దుస్తులు మార్చుకోవడానికి వాళ్ళకి కావాల్సినటువంటి కాలకృత్యాలకి వసతులు ఏర్పాటు చేయటం, మిగిలినటువంటిది కూడా టూరిజాన్ని పూర్తి స్థాయిలో ఈ బీచ్ మీద డెవలప్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. వీరి మార్కు అభివృద్ధి అనేది కూడా మన నియోజకవర్గంలో పాకల్లో కనిపిస్తుంది. ఇప్పటికే కనిగిరి లాంటి సుదీర్ఘ ప్రాంతాల నుంచి శని, ఆదివారాలు, పర్వదినాల రోజు విశేషంగా భక్తులు పర్యాటకులు వస్తున్న సందర్భంలో మన జిల్లా కలెక్టర్ గారు తీసుకున్నటువంటి చర్యల వల్ల మరింత మంది రావాలి. భవిష్యత్తులో మనకి స్వచ్ఛాంధ్ర, మన యోగాంధ్ర అప్పుడు ఒక 4 టూరిస్ట్ ప్లేసెస్ ఐడెంటిఫై చేస్తే ఆ 4లో ఒకటి ఈ పాకలగా రాష్ట్రంలో మొదటి 100లో ఉన్నటువంటి గుర్తు కూడా చాలా గర్వకారణం. దీనికి తగిన విధంగా అభివృద్ధి చేసేందుకు జిల్లా యంత్రాంగం, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ తీసుకుని వారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఏది ఏమైనా అతి త్వరలో పాకల బీచ్ అనేది పర్యాటకులకి మంచి సందడి కల్పించే బీచ్గా రూపాంతరం చెందుతుందనలో ఆశ్చర్యం లేదు. దాన్ని అందరూ కూడా ప్రజలు సద్వినియోగపరచుకోవాలి, పర్యాటకులు ఉపయోగించుకోవాలి. మనస్ఫూర్తిగా ప్రోద్బలంతో ఏపీఎస్ఆర్టీసీ వారు 4 బస్సులను కూడా పాకాల వరకు కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఇంకా ఫుట్బాల్ ఇక్కడ పెరగాలనే ఉద్దేశంతో నేను జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈ పాకాల బీచ్ని సందర్శించడం జరిగింది. దీన్ని మెరుగైన టూరిస్టులకి వచ్చేటువంటి విజిటర్స్కి అందరికీ కూడా మెరుగైన సౌకర్యం ఇచ్చేలాగా ఆఫీసర్స్ అందరితో కూడా ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏమున్నాయి, మనం ఏం చేయవచ్చు అనేది మేము అంతా కూడా డిసైడ్ చేసుకున్నాము. ఇక్కడ ఒక టాయిలెట్ ఒకటి మంచిది కట్టాలని, తర్వాత చేంజింగ్ రూమ్ ఒకటి చేయాలని, అదేవిధంగా ప్రాపర్ లైటింగ్ ఫెసిలిటీ ఒకటి కల్పించాలని, తర్వాత కొన్ని ట్రీ ప్లాంటేషన్ చేయాలనే ఉద్దేశంతో ప్రైమరీగా డిసైడ్ చేయడం జరిగింది. ఆల్రెడీ కొన్ని ప్రాజెక్ట్స్ ఇంతకు ముందు చేసి సగంలో ఆగిపోయి ఉన్నాయి. గౌరవ మంత్రివర్యులు కూడా అవి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. వాటి ఏ స్థితిలో ఉన్నాయి, వాటి ఫండింగ్ ప్యాటర్న్ ఏంటనేది ఒకసారి మేము అధ్యయనం చేసుకుని టోటల్గా ఈ పాకాల బీచ్ని వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ బీచ్ కింద గౌరవ మంత్రివర్యులు వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో ఇంపార్టెంట్ బీచ్ కాబట్టి ఈ బీచ్ని అన్ని రకాలుగా డెవలప్ చేసి ప్రజలందరికీ కూడా ఒకలాంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇవ్వాలనే ఉద్దేశంతో డిస్ట్రిక్ట్ జిల్లా యంత్రాంగం అంతా ఉందని. విశాఖలో గూగుల్ ఏర్పాటు చేసే ఏఐ డేటా సెంటర్పై ప్రజల్లో అపోహలు సృష్టించడం వైసీపీ మానుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హితవు పలికారు. గూగుల్ రాకతో విశాఖ రూపురేఖలే మారిపోతాయని చెప్పారు. విశాఖలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గూగుల్ డేటా సెంటర్ ప్రారంభమైతే పరోక్షంగా 30,000 వరకు ఉద్యోగాలు వస్తాయన్నారు. ఏపీలో అమలవుతున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం పైన మాట్లాడిన ఆయన ఈ ఉచిత బస్సు పథకం కారణంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఆధిపత్యం పెరిగిందని అభిప్రాయపడ్డారు. మనము రాష్ట్ర ప్రజలు తర్వాత దేశ ప్రజలు కూడా దీపావళి అంటే 20వ తారీఖుని చేసుకుంటాము. దానికంట ముందే దీపావళి లాగా సంబరాలు చేసుకునే పరిస్థితి వచ్చింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. ఏదైతే గూగుల్ సంస్థ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 1,36,000 కోట్ల రూపాయలు నిధులు వాళ్ళు ఖర్చు పెట్టి ఇక్కడ డేటా సెంటర్ పెట్టడము, అట్లాగే స్టోరేజ్ మొత్తం డేటా అంతా స్టోరేజ్ పెట్టే పరిస్థితి ఉంది. దానికి ఆంధ్ర రాష్ట్రాన్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది మన అందరి అదృష్టము. దీని ముందుగా మనము ధన్యవాదములు తెలుపుకోవాల్సిన అవసరము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే లోకేష్ బాబు గారికి. దీని అంతటికీ కూడా కారణము
కూటమి ప్రభుత్వాన్ని చూసి డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్ర ప్రభుత్వము, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉన్న మూలాన ఇది సాధ్యమైందని చెప్పి మేము తెలియజేసుకుంటూ, ఏదైతే విశాఖపట్నంలో నేను ఐటీ పార్క్స్ అసోసియేషన్, ఋషికొండ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్క్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉంటున్నాను. అంటే విశాఖపట్నంలో మేము యాంకర్ కంపెనీస్, మాది ఒకటి, తర్వాత నరేష్ అని సింబియోసిస్ టెక్నాలజీస్ వాళ్ళది ఒకటి. విశాఖపట్నంలో ఐటీ రంగంలో మొట్టమొదటిసారిగా మేము ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి, అంటే ఐటీ కంపెనీ పెట్టి ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చి చేసిన పరిస్థితి ఉంది సుమారు 20 సంవత్సరాల క్రితం నుంచి. ఇప్పుడు ఈ గూగుల్ సెంటర్ రావటం వలన డెఫినెట్గా ఇది ఒక పెద్ద అట్రాక్షన్ కింద తయారవుతుంది. అసలు విశాఖపట్నం పేరు ప్రపంచం మొత్తం మీద తెలిసే పరిస్థితి వస్తుంది. ప్రపంచం మొత్తం మీద కూడా ఇది సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన విషయం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విశాఖపట్నం వైపు ఆకర్షితులై దీని మూలాన మిగిలిన ఐటీ కంపెనీస్, ఐటీ సంస్థలు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేసే పరిస్థితి ఉంది. దాని మూలాన ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. అట్లాగే ఏదైతే చాలామందికి డౌట్స్ ఉన్నాయి, చాలామందికి ఏ విధంగా అయితే ఎంతమంది ఉద్యోగాలు వస్తాయని చెప్పి అదొక సంశయం ఉంది. బేసిక్గా డేటా సెంటర్ అంటే ఇదేమీ కాల్ సెంటర్ కాదు, ఇది ఏదో డేటా ఎంటర్ చేసి కాల్ సెంటర్ కూడా కాదు. ఇది ఏదైతే ఇన్ఫర్మేషన్ స్టోరేజ్ ఇక్కడి నుంచి ఇతర దేశాలకి కూడా పంపించే పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ఎంత నెంబర్ ఆఫ్ ఉద్యోగాలు వస్తాయనేది క్రైటీరియా కాదు. దీన్ని చూసుకుని ఈ ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ ఫెసిలిటీ చూసుకుని మనం ఏదైతే ఏఏ వచ్చిందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కింద ఉందో ఇప్పుడు పెద్ద ఎత్తున దానికి ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించిన కంపెనీస్ కూడా ఇక్కడికి తప్పనిసరిగా పెద్ద ఎత్తున ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి దీని మూలాన లబ్ధి పొందుతారు. దాని మూలాన మన రాష్ట్ర ప్రజలకి పెద్ద ఎత్తున కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు విశాఖపట్నంలో వస్తాయని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. అంతేగాని ఏదో 1,80,000 ఉద్యోగాలు లేకపోతే అని మాట అది అప్రాప్రియేట్ కాదు. అన్ని ఉద్యోగాలు మాత్రము అది డైరెక్ట్ ఉద్యోగాలు రావు, అది ఇంపాసిబుల్. పాసిబుల్ ఏంటంటే కొన్ని వేల ఉద్యోగాలు డైరెక్ట్గా వచ్చేదానికి అవకాశం ఉంది. బ్యాలెన్స్ ఏదైతే సబ్సిడరీగా ఇతర కంపెనీస్ ఇక్కడికి వచ్చిన వలన దాని ద్వారా ఉద్యోగాలు వస్తాయని చెప్పి తెలియజేసుకుంటాం. దాని తర్వాత ఏదైతే సూపర్ 6, ఆ సూపర్ 6 కూడా అన్ని విధాలుగా అమలు పరుస్తున్నారు. ఆ సూపర్ 6లో ఇంకా సూపర్ సక్సెస్ అయింది మాత్రము ఈ మహిళలకి ఉచిత బస్సు. మహిళలకి ఎప్పుడైతే ఉచిత బస్సు వచ్చిందో అది కేవలము ట్రాన్స్పోర్టేషన్ ఒకటే కాదు, ఏదైతే అంతకుముందు నెలకి కాదు సంవత్సరానికి ఒక్కసారి తల్లిదండ్రులను చూసేదానికి అవకాశం ఉన్న వాళ్ళు ప్రతి నెల కూడా వెళ్ళి ఆ ప్రదేశాలకు వెళ్ళి వచ్చే పరిస్థితి ఉంది. సో దాని మూలాన అనుబంధాలు పెరిగే పరిస్థితి ఉంది. తప్పనిసరిగా అది సూపర్ సక్సెస్ అయింది. ఇంకా కానీ దాంట్లో చిన్న ప్రాబ్లమ్స్ కూడా బయటికి వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. దానికి ఏదైతే ఆర్టీసీ యూనియన్స్ ఉన్నాయో వాళ్ళు కూడా వచ్చి చెప్పడం జరిగింది. బస్ టికెట్లు ఉన్న వాళ్ళు మగవాళ్ళకి వాళ్ళు కూడా బయటికి దించేస్తున్నారంట. మహిళలు డామినేషన్ ఎక్కువైపోయింది. ఎనీవే వి అప్రిషియేట్ దాట్. వీళ్ళు బయటికి వచ్చి ఫ్రీ బస్ ఎక్కే పరిస్థితి. ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్క డిఏ ఇచ్చి పండుగ చేసుకోవాలంటూ సీఎం చంద్రబాబు తన అనుకూల మీడియాతో భారీ ప్రచారం చేసుకోవడం ఆయన దివాలా కోరుతానకు నిదర్శనమని మాజీ మంత్రి వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు మండిపడ్డారు. కాకినాడ క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల్లో ఎలా మోసం చేస్తున్నారో అలాగే ఉద్యోగులు కూడా సీఎం చంద్రబాబు దగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 డిఏలకు గాను 1 డిఏను ప్రకటించి ఉద్యోగులకు గొప్ప మేలు చేసినట్లుగా ఎలా చెప్పుకుంటారని ప్రశ్నించారు. పీఆర్సీపై కనీసం 16 నెలలుగా కమిషన్ వేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఉద్యోగులకు ఇవ్వాల్సిన 31,000 కోట్ల బకాయిలను ఎప్పుడు ఇస్తారో కనీసం స్పష్టంగా ప్రకటించలేదని ధ్వజమెత్తారు. కేవలం ప్రచారం తప్ప, చంద్రబాబు నాయుడు గారి సహజ స్థాయిలో పబ్లిసిటీ తప్ప ఆ వార్తలు ఏం కనిపించలే. ఇప్పటి వరకు చూసుకుంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16 నెలల కాలంలో అన్ని వర్గాలని మోసం చేసినట్టుగానే ఉద్యోగులను కూడా మోసం చేసి మాయ చేసి తానేదో సాధించినట్టుగా తానేదో చేసినట్టుగా
ఈ ప్రభుత్వం బిళ్ళపిచ్చే కార్యక్రమం చేసినట్టుగానే అర్థమవుతుంది. ఒక్క డిఏ ప్రకటించారు, ఒక్క కరువు బత్యం లెక్క ప్రకారం 4 కరువు బత్యాలు ఇవ్వాలి ఇప్పటికీ. కానీ ఒక్క డిఏ ఇచ్చి ఆ డిఏతో పండగ చేసుకోమని రాశారు. దీపావళి కోసం అంట చంద్రబాబు నాయుడు గారు ఒక పండగ చేసుకోమని ఇది ఇచ్చినట్టుగా పత్రికలు రాసినాయి, ఆయన అనుకూలమైన పత్రికలన్నీ రాసినాయి. అసలు పండగ వాతావరణం క్రియేట్ అయింది ఉద్యోగులు అని రాస్తున్నారు. ఒకసారి క్షేత్రస్థాయిలోకి వచ్చి ఉద్యోగులతో మాట్లాడితే ప్రభుత్వ పెద్దలకి వాళ్ళ అభిప్రాయాలు ఏంటో, వాళ్ళ మనోభావాలు ఏంటో అర్థమవుతాయి. అన్ని వర్గాలని మోసం చేశాడు. ఇప్పటివరకు చూసుకుంటే 16 నెలల కాలంలో రైతుల్ని నిలువునా ముంచేశాడు. ఉచిత పంటల బీమా ఎత్తేశారు. పెట్టుబడి సాయం ఇస్తానని చెప్పి మొదటి సంవత్సరం మొత్తం ఎత్తేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్తో కలిపి 20,000 ఇస్తానని చెప్పి అది కూడా పూర్తి ఇవ్వకుండా ముందుగా ఏం చెప్పాడు, పీఎం కిసాన్ వేరు, అదనంగా 20,000 ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు ఆ రెండు కంబైండ్ అన్నాడు. లక్షలాది మంది రైతుల సంఖ్య తగ్గించేశారు. అయిపోయి అదన్నా పూర్తిగా ఇచ్చారంటే ఇంకా లక్షల మంది రైతులకి అకౌంట్లో డబ్బులే పడలే. ఆ విధంగా రైతుల్ని ముంచేసి ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఫీజు రియంబర్స్మెంట్ ఇవాటి వరకు ఇవ్వలే, వైద్య రంగాన్ని గాలికి వదిలేశారు. ఇప్పుడు ఉద్యోగుల వంతు వచ్చింది. ఉద్యోగుల్ని నిట్ట నిలువున ముంచే కార్యక్రమం. ఎన్నికల ముందు చాలా హామీలు. ఎన్ని హామీలంటే గతంలో చంద్రబాబు నాయుడు తమని మోసం చేశాడని, తమని ఇబ్బంది పెట్టాడనే విషయం తెలిసి కూడా సరే మనిషి మారాడేమో, ఇప్పుడైనా సరే మనకేదైనా మేలు చేస్తాడేమో అని ఉద్యోగ వర్గాలు అనుకునే స్థాయికి అబద్దాలాడి పచ్చి దగా చేసి మళ్ళీ ఇవాళ పండగ చేసుకున్నారని, పండగ చేసుకోమని సొంత పత్రికల్లో రాయిస్తా ఉన్నారు. బహుశా నాకు తెలిసి ఇంత హైడ్రామా చేసే ప్రభుత్వం ఏది ఉండదు. ఒక చిన్న పని చేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం తప్ప నిజంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామా అనే ఆలోచించే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. ఇప్పటి వరకు ఉద్యోగ సంఘాలు లెక్కల ప్రకారం, వివిధ వర్గాలు వేస్తున్న లెక్కల ప్రకారం ఈ రాష్ట్రంలో ఉద్యోగులకి 31,000 రూపాయలు ఈ ప్రభుత్వం వివిధ రూపాల్లో బకాయి పడి ఉంది. 31,000 రూపాయలు ఈ ప్రభుత్వం వివిధ రూపాల్లో బకాయి పడి ఉందనేది నిజం. వాటి గురించి ఎక్కడ ప్రస్తావన చేయలే. కేవలం పోలీసు వారికి మాత్రం అది కూడా ఈఎల్స్ అంటే ఎర్న్ లీవ్స్ 2 దఫాలుగా 210 కోట్ల రూపాయలు వచ్చే ఏడాదిలోపు ఇస్తామని చెప్పి ఒక హామీ ఇచ్చారు. దీపకాంతులతో శోభాయమానంగా సంప్రదాయబద్ధంగా నిర్వహించుకునే పండుగ దీపావళి అని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే అంజిబాబు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి అని అన్నారు. దీపావళి వేడుకల్లో టపాసులు కాల్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. భీమవరం నియోజకవర్గ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపకాంతులతో అందరి జీవితాలు కాంతులు వెలగాలని, సుఖంగా సంతోషంగా ఆనందంగా గడపాలని, దీపావళి పండుగ అందరూ చక్కగా చేసుకోవాలని, ఈ కాంతులతో మీ జీవితాలకు వెలుగులేఖలు నింపాలని చెప్పి కోరుకుంటూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కోస్టల్ సిటీ సెంటర్ ఎస్ఆర్కేఆర్లో బ్యాండ్ ఆధ్వర్యంలో లైట్ ఆఫ్ విత్ లోలో మ్యూజిక్ షోను రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని, కమ్మని సంగీతంతో హృదయానికి హత్తుకునే మ్యూజిక్తో పాటల ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కేవీ మురళీకృష్ణరాజు మాట్లాడుతూ తమ కళాశాలలో విద్యార్థి బృందం సాంస్కృతిక ప్రదర్శనలు, మ్యూజిక్ షో అందిస్తున్నారని, పర్యావరణానికి హాని కలిగించకుండా మానసిక వికాసంతో ఆహ్లాదకర వాతావరణంలో విద్యార్థులు ప్రదర్శనలు నిర్వహించారని అన్నారు.
It's okay. ఎప్పుడైనా నువ్వు ఎవరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా నీ ప్రేమకు పేదరదేనం నీదేనా అది నువ్వే చెబుతూ ఉన్నా జారిపోనీకు మళ్ళీ రాని క్షణాన్ని మన్ను పాలు కానీకు కష్టమనేది లేని రోజంటూ లేదు కదా కన్నీరు దాటుకుంటూ సాగిపోక తప్పదుగా అమ్మ కడుపు వదిలిన అడుగడుగు ఆనందం కోసమే ఈ పరుగు కష్టాల బాటలో కడవరకు చిరునవ్వు వదలకు. థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి. ఈరోజు లోలో ఎస్ఆర్కేఆర్ లోలో బ్యాండ్ అంటే మా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో స్టూడెంట్స్ తో ఫామ్ చేసిన బ్యాండ్ అది లోలో బ్యాండ్ అనేది. అంటే మ్యూజిక్ విత్ సాంగ్స్ లైక్ ఆర్కెస్ట్రా అనమాట. అది వాళ్ళు బాగా స్టార్ట్ చేశారు. బాగా టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు మాకు. అండ్ సింగింగ్ కానీ ఆర్ వేరియస్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా వాళ్ళు ప్లే చేస్తున్నారు. ఈ సందర్భంగా వాళ్ళు మా కాలేజీలో కూడా చాలాసార్లు వాళ్ళు వాళ్ళు పెర్ఫామ్ చేశారు. బయట కూడా వాళ్ళకి చాలా చోట్ల ఆఫర్లు వచ్చినాయి. వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ పెర్ఫామ్ చేసి మంచి అప్రిసియేషన్ తీసుకున్నారు. ఈరోజు ఒక మంచి కాజు కోసం ఇక్కడ మన కోస్టల్ సిటీ సెంటర్లో ఈ ప్రోగ్రాం ప్లాన్ చేశారు. నిజంగా స్టూడెంట్స్ అందరినీ ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. అంచేత అందరూ కూడా ఈ ప్రోగ్రాంను చూసి వాళ్ళని అభినందించి వాళ్ళు ఇంకాంత ముందుకి ఈ ప్రోగ్రాంలోని ఈ సంగీతంలోని దీంట్లో ముందుకు వెళ్తారు. మన అందరం కూడా వాళ్ళని అభినందించి ముందుకు వెళ్తామని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు ఎస్ చంద్రశేఖర్. నేను ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో 3rd ఇయర్ ఏఐడిఎస్ బ్రాంచ్లో చదువుతున్నాను. చదువుతో పాటు మా కాలేజ్లోని ప్రతి కల్చరల్ యాక్టివిటీస్కి కూడా ఉందని చెప్పేసి నేను మా ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇలా మాకు ఒక మ్యూజికల్ బ్యాండ్ కావాలి అనగానే సార్ వెంటనే సపోర్ట్ చేశారు. అదే మేము లాస్ట్ ఇయర్ డిసెంబర్లో దీన్ని ఫామ్ చేసాం. ఒక సంవత్సరం తిరగకుండానే మేనేజ్మెంట్ సపోర్ట్తో ఇలా బయట ఒక మంచి కాజ్ కోసం ఈవెంట్ చేయడానికి అవకాశం దొరికింది. ఐ రియలీ థ్యాంక్ ఎస్ఆర్కేఆర్ కాలేజ్ మేనేజ్మెంట్. నేను ఈ కాలేజ్కి వచ్చిన చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అండ్ మై ఫ్యాకల్టీ కోఆర్డినేటర్స్, నా టీమ్ కానీ అంతా నాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ అతి త్వరలో మీ ముందు కూడా ఎప్పుడైనా పర్ఫామ్ చేసే అవకాశం రావచ్చు. కీప్ సపోర్టింగ్ అస్. వీఆర్ ఫ్రమ్ ఎస్ఆర్కేఆర్ లోలో. నా పేరు చంద్రశేఖర్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు సరియు. నేను ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో 4th ఇయర్ ఏఐఎంఎల్ చదువుతున్నాను. మేము రోజు కోస్టల్ సిటీ సెంటర్లో సాయంత్రం పాటలు పర్ఫార్మెన్స్ అనేది చేసాము. మేము వచ్చేసి లోలో అనగా లివింగ్ అవుట్ లౌడ్ ఒరిజినల్స్. అంటే మన లోపల ఉన్న భావాల్ని మనం బయటకి వ్యక్తం చేయాలంటే మ్యూజిక్ అనేది మనకి చాలా హెల్ప్ అవుతుంది. అనే ఉద్దేశంతో మేము అందరి ప్రజల్ని చాలా ఇన్స్పైర్ చేయాలని చెప్పేసి ఆలోచనతో ముందుకొచ్చాము. మా కాలేజ్లో ఎడ్యుకేషన్తో పాటు ఎప్పుడు కోకరికులర్ యాక్టివిటీస్కి కూడా చాలా సపోర్ట్ ఉంటుందండి. మా ఈ ఎస్ఆర్కేఆర్ లోలో మ్యూజికల్ బాడీకి చాలా సపోర్ట్ చేసి ఈరోజు ఇక్కడ పర్ఫామ్ చేయడానికి అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్కి చాలా ధన్యవాదాలండి. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్పై న్యాయవాది రాకేష్ దాడి చేయడం న్యాయ వ్యవస్థ, ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనని వామపక్ష నేతలు గాలిచంద్ర, చంద్రశేఖర్లు పేర్కొన్నారు.
జస్టిస్ గవాయ్పై జరిగిన దాడిని ఖండిస్తూ కడప బీసీ భవన్లో వివిధ సంఘాల ఆధ్వర్యంలో సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విష్ణు విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలన్న డిమాండ్పై న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ రాజ్యాంగానికి విరుద్ధంగా ఆర్డర్ ఇవ్వాలంటూ చేసిన ఒత్తిడి అంగీకరించకపోవడంతో ఈ దాడి చోటు చేసుకుందన్నారు. న్యాయ వ్యవస్థనే అవమానపరిచేలా జరిగిన ఈ దాడిని రాజ్యాంగం ద్వారా సంక్రమింపబడిన పదవుల్లో ఉన్న పార్టీ నేతలు ఖండించాల్సింది పోయి అనుబంధ రాగాలు సంఘాల ద్వారా గవాయ్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. దాడి నేపథ్యంలో దాడికి గల కారణాలు ఏమంటే సనాతన ధర్మానికి విరుద్ధంగా జస్టిస్ గవాయ్ గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడే నన్ను దాడి చేయమని చెప్పాడని చెప్పి అడ్వకేటు రాకేష్ కిషోర్ ప్రకటిస్తూ ఉన్నాడు. ఇంకొకరేమో ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ నేను మనుషులకు పుట్టలేదు, బయలాజికల్గా పుట్టలేదు, దేవుడి వల్ల పుట్టాను, దేవుడు ఆదేశమే నన్ను కిందికి పంపించింది అని చెప్పి ప్రకటనలు చేస్తున్నటువంటి నేపథ్యంలో దేశంలో ఏ పరిగమాల పని చేసినా కూడా ఆ దేవుని పేరు చెప్పి ఇవాళ బీజేపీ సాగిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ వ్యవహరిస్తున్నటువంటి తీరును బట్టి చూస్తే దేశంలో ప్రజాస్వామ్యానికి భవిష్యత్తు ఉంటుందా, రాజ్యాంగం మనుగడలో ఉంటుందా అనేటువంటి ఒక అభద్రతా భావం దేశవ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివారు రాజ్యం మాటున సాగిస్తున్నటువంటి వైషమ్య రాజకీయాలు, హింసా రాజకీయాలు అనేటువంటి అంశాలపైన ఈరోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క సదస్సుకు హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ గారు హాజరు కావడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో మోడీ అధికారంలోకి రాకముందు చెప్పినటువంటి వాగ్దానాల్లో ఒక్కటన్నా అమలు చేయలేకపోయారు. అందులో నల్లధనం వెలికితీత కావచ్చు, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కావచ్చు, దేశ సమగ్రత సమైక్యత అనేటువంటి అంశాలలో ఒక్కటి కూడా అమలు చేయకపోగా దేశంలో సంపదను కొల్లగొట్టేటటువంటి సంపన్న వర్గాలకు ఊడియం చేసేటటువంటి చట్టాలు చేయడానికి అనేక రూపాలలో ప్రయత్నం సాగిస్తూ ఉన్నారు. మనుషులను ఐక్యం చేసే రాజ్యాంగ పరిరక్షణ కోసం మనుషులంతా ఏకం కావాలనేటువంటి దశ కోసమే ఈ యొక్క సదస్సు ఏర్పాటు చేయడం అని చెప్పి తెలియజేస్తా. సుప్రీంకోర్టు హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి చంద్రకుమార్ గారు సనాతన ధర్మం పైన కడప డీసీ భవన్లో సదస్సులో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా మేము చెప్తున్నది ఏమిటంటే ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉంటున్నటువంటి గవాయ్ పైన సుప్రీంకోర్టు కోర్టు హాల్లోనే బూటు ఇసిరివేసి కించపరచడం జరిగింది. దీన్ని సిపిఎం పార్టీ, వామపక్ష పార్టీలు, ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు, అన్ని వర్గాల ప్రజలు, దేశ ప్రజలు నిరసిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఈ సదస్సు జరుగుతూ ఉంది. రెండోది, ఈరోజు బీజేపీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉంటూ భారత రాజ్యాంగ పరిధిలో పరిపాలించాల్సినటువంటి ప్రధాని ఏకతావాదాన్ని, అఖండ భారత్ సాంస్కృతిక వాదాన్ని, సనాతన ధర్మాన్ని పరిరక్షించాలనేటువంటి వాదాన్ని బహిరంగ సభల్లో చెప్తా ఉన్నారు. ఇది పూర్తి భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైంది. రెండోది, ఈరోజు దేశంలో మతోన్మాదాన్ని, కులోన్మాదాన్ని, భిన్నమైనటువంటి బహుళత్వాన్ని ఈరోజు భారత రాజ్యాంగం బలపరుస్తూ ఉంటే ఆ భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేసి ప్రధానమంత్రి అయినటువంటి బీజేపీ నరేంద్ర మోడీ మంత్రివర్గం, క్యాబినెట్ దానికి భిన్నంగా సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తూ ఉంది. పండుగల సీజన్ సమీపిస్తున్న వేళ ప్రధాని మోదీ దేశ ప్రజలకు ఒక ముఖ్యమైన పిలుపునిచ్చారు. ఈ పండుగలకు స్వదేశీ ఉత్పత్తుల్ని కొనుగోలు చేసి స్థానిక నైపుణ్యానికి, ఆవిష్కరణలకు మద్దతుగా నిలవాలని కోరారు. భారతీయ తయారీ వస్తువుల పట్ల జాతీయ గర్వాన్ని చాటాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎక్స్ వేదికగా ప్రధాని ఒక పోస్ట్ చేశారు. గర్వంగా చెప్పండి, ఇది స్వదేశీ అనే నినాదంతో 140 కోట్ల మంది భారతీయులు ఈ పండుగలను జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందేశంతో పాటు ఒక ప్రత్యేక వీడియోను కూడా ఆయన పంచుకున్నారు. దాదాపు 2 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో బాలీవుడ్ ప్రముఖులు నటించారు. వరుణ్ ధవన్, माधुरी दीक्षित, तृप्ति डिमरी, रूपाली गांगुली जी, सुनील ग्रोवर सर, शंकर महादेवन. बर्फी फ्रेश है. बर्फी नहीं, सेल्फी आपके साथ.
सेल्फी मेरे साथ? क्यों? आप अपने गिफ्ट से सबकी दिवाली हर साल स्पेशल बनाती हैं। जैसे आपकी मिठाई खा के हम लोग दिवाली में स्पीचलेस होते हैं। हर सेलिब्रेशन का लुक तो आपकी जूतियों से ही कंप्लीट होता है। आपकी साड़ियों से रोज हमारी पहचान बनती है, उसका क्या? रौनक तो आप बढ़ाती हैं हर घर की, हर दिवाली में। आप लोग का ध्यान किधर है? दिवाली का असली हीरो इधर है। Hey guys, I'm at Kavi's Men's Collection, पुरानी दिल्ली। हर लुक को मैच करने वाले वैरायटी शूज, मंदोर बाजार, जोधपुर। दिवाली लाइट्स का असली स्टार, क्वीन लाइट हाउस, राजपुर रोड, देहरादून। त्योहारों में साड़ियों के लिए शुदू विद्याशाली कलेक्शन, टॉलीगंज, कोलकाता। दिवाली का त्योहार पूरे देश में नई खरीदारी का शुभ मुहूर्त लेकर आता है। तो इस बार जब आप दिवाली की खरीदारी करें तब स्वदेशी का संकल्प अवश्य याद रखें। सिर्फ कपड़े, दिए, लाइट्स और मिठाई ही नहीं, आप जो भी सामान ले मेड इन इंडिया को याद रखें। कार और मोटरसाइकिल अपने देश में ही बने हों। टीवी, एसी, फ्रिज और वॉशिंग मशीन हमारे देश के नौजवानों ने बनाए हों। स्मार्टफोन, लैपटॉप, ईयर प्लग्स सब अपने देश के बेटे बेटियों के पसीने से बने हों। एक ही मंत्र, वोकल फॉर लोकल। उस प्रोडक्ट के साथ या उस कारीगर के साथ सेल्फी नमो ऐप पर मेरे साथ शेयर करें। मैं उनमें से कुछ पोस्ट को सोशल मीडिया पर शेयर करूंगा ताकि दूसरे लोगों को भी वोकल फॉर लोकल की प्रेरणा मिले। वोकल फॉर लोकल। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పున్నమి ఘాట్లో సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ సంస్థ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు. సతీ సమేతంగా హాజరైన సీఎం చంద్రబాబు. పాకాల సముద్ర తీరాన్ని పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేస్తామన్న మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్కు ఆదేశం. విశాఖలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గూగుల్ రాకతో విశాఖ రూపురేఖలే మారిపోతాయని వ్యాఖ్య. రాష్ట్రంలో అన్ని వర్గాలను ఎలా మోసం చేస్తున్నారో అలాగే ఉద్యోగులను కూడా సీఎం చంద్రబాబు దగా చేస్తున్నారు మండిపడ్డ మాజీ మంత్రి కురసాల కన్నబాబు. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.